ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, క్షేమంగా ఉన్నారా? ఈ ఉదయకాలం ప్రార్థించారా? ప్రతిరోజు ప్రార్థించండి, వాక్యం చదవండి. అనుదినం శ్రేష్టమైన వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నారు కనుక ప్రతిరోజు ఈ వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షించండి. ఈ ఉదయకాల సమయం మరి దేవుడు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన చక్కటి వాగ్దానాన్ని చదువుకుందాం. 114వ కీర్తన 7-8 వచనములు. భూమి ప్రభు సన్నిధిని, యాకోబు దేవుని సన్నిధిని వణుకుము. ఆయన బండను నీటి మడుగుగాను, చెకుముకి రాతి బండను నీటి ఊటలుగాను చేయువాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరి చక్కటి వాగ్దానము, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క కార్యములు ఏంటో, ఆయన ఏం చేయగలడో మరి ఒక ముక్కలో అక్కడ రాయబడి ఉన్నది. భూమి యాకోబు దేవుని సన్నిధిని వణుకుము. ఎందుకు అంటే ఆయన బండను నీటి మడుగుగాను, చెకుముకి రాతి బండను నీటి ఊటలుగాను మార్చువాడు. ఆమేన్, హల్లెలూయా. చక్కటి మాట. మరి దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క కార్యములను వివరిస్తూ ఉన్నటువంటి మాట. భూమియే భయపడాలట, యాకోబు దేవుని సన్నిధిలో అది వణకాలంట. ఎందుకు అంటే ఆయన సమస్త భూతలాన్ని చేసినవాడు, నోటి మాటతోనే సృష్టిని కలగజేసిన దేవుడు. ఆయన ఉంచాలి అనుకుంటే దేన్నైనా ఉంచుతాడు, తొలగించాలి అని ప్రభు తలంచితే తొలగించి వేస్తాడు. కాబట్టి మరి సమస్తము చేయగలిగినటువంటి దేవుని ఎదుట, ఆయన సన్నిధిలో మనం భయముతో, వణుకుతో మన జీవితాలను కొనసాగించినప్పుడు సమస్త మేలులను ఆయన మన జీవితంలో విత్తుతాడు. ఆయనకు విరోధంగా ప్రవర్తిస్తే, వికటముగా ప్రవర్తిస్తే అట్టి వారికి ప్రభువు కూడా వికటంగానే సమాధానం ఇచ్చే పరిస్థితులు ఎదురవుతాయి. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడి విషయమే మనం భయభక్తులు కలిగి ఉండాలి. భూమి అంటే భూమిని గురించే కాదు కానీ భూ ప్రజలంగా ఉన్న మనందరి విషయమే ప్రభు మాట్లాడుతున్నాడు. మనం దేవుని సన్నిధిలో మనం తగ్గించుకొని ప్రభువుని గణపరిచే వారిగా ఉండాలి. బాప్తిజం ఇచ్చే యోహాను కూడా ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గించబడవలసి ఉన్నది అని మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభువుని మనం హెచ్చించాలి. ఆయన చేతి పనులం కేవలం ఆయన నోటి మాట ద్వారానే కలిగించబడిన సమస్తం ఇది ఏర్పరచబడిన వారం మనం. కాబట్టి మనం నిత్యము మనల్ని మనం తగ్గించుకొని మన సృష్టికర్త, రక్షకుడైన ప్రభువుని గణపరిచే వారిగా మనం ఉండాలి. ఇంకొక మాట అక్కడ చదువుకున్నాం కదా, బండను నీటి మడుగుగా చేస్తాడు, చెకుముకి రాతి బండను నీటి ఊటలుగా ఆయన మార్చగలడు. కఠినమైన బండను ఆయన ఏం చేస్తాడు, తన ప్రజల కొరకు నీటి మడుగులుగా, సమృద్ధిగా, దీవెనకరంగా, అది ఉపయోగపడే విధంగా నీటి మడుగులుగా ఒక బండను ఆయన మార్చే దేవుడు. చెకుముకి రాతి బండ అంటే అది ఇంకా కఠినమైనటువంటి వాటిని నీటి ఊటలుగా ప్రభు మారుస్తాడు. నువ్వు ఎప్పుడైతే దేవునికి లోబడుతూ విధేయత కలిగి జీవిస్తావో, నీ విషయంలో బండ వలె ఉన్నటువంటి శోధన, కొండ వలె ఉన్నటువంటి శోధన, నీ శక్తికి మించినటువంటి ఆ శత్రు పోరాటాన్ని ప్రభు తొలగించి ఆ శోధనలో నీకు ఒక మేలును చేస్తాడు, తప్పించబడే మార్గం చూపిస్తాడు. అది శోధనగా ఇక మీదట ఉండదు, అది నీటి మడుగులుగా, నీటి ఊటలుగా నీ కొరకు మారిద్ది. హల్లెలూయా. కాబట్టి మనం దేవునికి లోబడుతూ ఉన్నప్పుడు శ్రమ, కీడు, పోరాటం అన్నిటిని దేవుడు మనకి మేలుగా మారుస్తాడు. చెకుముకి రాతి బండ, కఠినమైన బండను ఎట్లా చేస్తాడంటే నీటి ఊటలుగా మారుస్తాడు. నీ జీవితంలో ఏదన్నా శోధన, కఠినమైన పరిస్థితి, సంవత్సరాల తరబడి ఎదుర్కొంటున్నావు, నీ శక్తికి మించినటువంటి పోరాటమా, అధికారుల నుండి కావచ్చు, బంధువర్గం నుండి కావచ్చు, నీ ఇంటి వారి నుండి కావచ్చు, నీ శరీరం నుండి అనారోగ్య రూపంలో ఒకవేళ కఠినమైన శ్రమను ఎదుర్కొంటూ ఉన్నావా, అయితే నువ్వు లోబడు ప్రభుకి. ఈ రోజు నుంచి ఆయన సన్నిధిని సన్మానిస్తూ, ప్రభు నామమనగా భయపడుతూ, వణుకుతూ, ఆయనకి తగిన ఘనతను, సన్మానాన్ని ప్రభుకి సమర్పిస్తూ, చెల్లిస్తూ నువ్వు జీవించు. నీ ప్రవర్తన అంతటిలో ఆ విధేయతను ప్రభుకి కనపరచు. ఆయన నీ జీవితంలో ఉన్న కఠిన పరిస్థితులను ఇక తొలగించి వేయబోతున్నాడు. ఆమేన్. నీ జీవితంలో ఉన్న బండ, మొండి వంటి సమస్యలను ఆయన తీసివేయబోతున్నాడు. నీటి మడుగును, నీటి ఊటలను, దీవెనకరమైన ఊటలను దేవుడు నీ జీవితంలో అనుగ్రహించబోతున్నాడు. ఆమేన్. నా సన్నిధిలో ఎవరు వణుకుతూ భయపడి ఉంటారో వారిని నేను దృష్టిస్తున్నానని ప్రభు సెలవిస్తున్నాడు. కాబట్టి భయముతో, భక్తితో మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగిద్దాం. తద్వారా నీ జీవితంలో ఉన్న కఠిన పరిస్థితులను ప్రభు మార్చబోతున్నాడు. లోబడిన భర్త అయినా, పిల్లలైనా, మారు మనసు లేకుండా ఉన్న ప్రజలైనా, నీ ఇంటి వారైనా, ఎవరి గురించి కన్నీరు కారుస్తున్నావో నీ పరిస్థితులన్నిటినీ ప్రభు
మార్చబోతున్నాడు. ఆమేన్. కాబట్టి ఈ దినం నీ కఠిన పరిస్థితులను ప్రభు మార్చబోతున్నాడు. వారినే నీకు దీవెనకరమైన నీటి ఊటలుగా ప్రభు మార్చబోతున్నాడు. ఆమేన్. ఇది ఈ దినం ప్రభు మనకి ఇస్తున్న వాగ్దానం. ఆయనకు మనం లోబడి సరెండర్ అయి వణుకుతూ భయభక్తులతో మన జీవితాన్ని మనం కొనసాగిస్తుండగా నీ కఠిన పరిస్థితులను మార్చబోతున్నాడు. వాటిని నీకు ఆశీర్వాదకరంగా ప్రభు లేవనెత్తబోతున్నాడు. ఆమేన్. ఈ చక్కటి వాగ్దానం మన జీవితంలో నెరవేరినట్లుగా ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. స్తోత్రం తండ్రి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. యేసయ్య నీకు వందనాలు, స్తోత్రాలు. భూమి యాకోబు దేవుని సన్నిధిని వణుకుము అని ప్రభా నీ వాగ్దానము. అయ్యా నీవు కఠినమైనటువంటి బండను నీటి మడుగ్గా చేసే దేవుడు, చెకుముకి రాతి బండను ప్రభా నీటి ఊటలుగా మార్చే దేవుడు ప్రభా. ఈ వాగ్దానం నీ బిడ్డలందరి జీవితంలో నెరవేరాలి. దీనిలో ఉన్నటువంటి ఆత్మీయ అర్థం మేమందరం గ్రహించట కృప చూపించండి. మేమందరం నీకు లోబడినట్లు యాకోబు దేవుడివైన నీ సన్నిధిలో వణుకుతూ భయముతో ప్రభా మా జీవితాలను, మా భక్తిని, మా ప్రవర్తనను కాపాడుకున్నట్లు సహాయం దయచేయి. ఏ రీతిగా మేము నడుస్తుండగా నీ వాగ్దానం ఇచ్చావు. కఠినమైన వాటిని ప్రభా నువ్వు తండ్రి మార్చివేసేదనని, బండను నీటి మడుగ్గా, చెకుముకి రాతి బండను నీటి ఊటలుగా ప్రభా నువ్వు చేసేదనని ఈ వాగ్దానం నీ ప్రజలు స్వతంత్రించుకోవాలి. వారు నీకు లోబడి నీవు చెప్పిన రీతిగా సన్మానించి ప్రభా నిన్ను కొనసాగుతుండగా నీలో నిశ్చయముగా ప్రభా అయ్యా వారి జీవితంలో కఠిన స్థితిగతులు ఇక తొలగిపోవాలి. అవి ఆర్థిక విషయమైన, ఆత్మీయ విషయమైన, అయ్యా తన్ని మారు మనస్సు లేని భర్తలైనా, మారు మనస్సు లేని భార్యలు, పిల్లలు అయినా, కుటుంబంలో రక్షణ, మారు మనస్సు అనుభవం లేని జీవితాలైనా ఈ కఠిన స్థితినైనా ప్రతి కుటుంబంలో కొట్టివేయబడాలి. ఇంకా ఆర్థికంగా నిరుపేదరికం ప్రభ, తినడానికి సైతమునైనా లేనటువంటి పరిస్థితిని, అంత కఠిన ఆర్థిక పరిస్థితులను ఎవరు ఎదుర్కొంటున్నారో వారు నీకు లోబడి నీ సన్నిధిలో వణుకుతూ విధేయత కలిగి జీవిస్తుండగా తండ్రి ఇకను కఠిన పరిస్థితులు కొట్టివేయబడాలి. అయ్యా నీటి ఊటలుగా ప్రభ, సమృద్ధిగా ప్రభ, వారు తినగా ఇంకా అనేకులకి పెట్టగలిగే స్థితిలోనికి నీ బిడ్డలు హెచ్చింపబడాలి ప్రభ. నీ ఆశీర్వాదం వారి తలల మీద ఉండును గాక. ఆరోగ్య విషయంలో కఠినత్వాన్ని ఎదుర్కొంటున్న వారందరికీ ఇప్పుడే విడుదల, స్వస్థత, వారి యొక్క స్వస్థతను వారు ఇప్పుడే పొందుకొందురు గాక. హీలింగ్ జరగాల. గర్భఫల విషయమే కఠినత్వం తొలగిపోవాల ప్రభ. చక్కటి గర్భఫలం దయచేయబడును గాక. అయ్యా వివాహ విషయాల్లో ఆటంకాలు కొట్టివేయండి ప్రభా. మంచి ఘనమైన సంబంధాలు వారికి నడిపించబడాలి. కోర్టు కేసులు, భూతగాదాలు ప్రభా, నానా విధమైన సమస్యలు యేసునామములో తొలగిపోవునుగాక. కఠినత్వం అనేది ఇక తొలగించండి అయ్యా. ఇబ్బంది కొలింలోండి వారిని విడిపించండి. సంపూర్ణ దీవెనతో, ఆశీర్వాదముతో ప్రభా బిడ్డలను లేవనెత్తమని ప్రార్థిస్తూ ఈ దినం కోర్టు కేసులు తండ్రి, ప్రతి విధమైన పోరాటమునైనా, పోలీస్ కేసులనైనా యేసునామములో ఇరుగు పొరుగుతో గొడవ, అసమాధానం, కుటుంబంలో తండ్రి ఘర్షణలు యేసునామములో తొలగిపోవును గాక. ప్రతి ఒక్కరికి విడుదల, సమాధానం, క్షేమము దయచే. కామెంట్స్లో ఏ ప్రార్థన అవసరతలైనా వారు పెట్టుచున్నారో వారి ప్రతి ప్రార్థన మనవిల మీద ప్రభ నీకు అనుదృష్టి ఉండును గాక. మంచి విడుదలను అనుగ్రహించి వారిని సాక్షులుగా నిలబెట్టమని ప్రార్థిస్తూ బర్త్డే, మ్యారేజ్, యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రియ బిడ్డలందరినీ దీవించండి. ఈరోజు వారు ఏర్పరచుకుంటున్న అయ్యా తండ్రి ఇతర ప్రభ శుభకార్యములు అన్నిటిని కూడా మీరు దీవించండి ప్రభా. ఈ యొక్క దయా కిరీటం వీరందరికీ ధరింప చేసినందుకు వందనాలు. ఈ నూతన దినమును, సంవత్సరమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, గాడ్ బ్లెస్ యూ. మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నా. మరి కంటిన్యూగా ఫాలో అవుతుండండి. క్రొత్త వారందరికీ మన ఛానల్ను, ఈ కార్యక్రమాన్ని పరిచయం చేయండి. గాడ్ బ్లెస్ యూ.